బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ దాదాపుగా చివరి దశకు వస్తుంది. తాజాగా బిగ్ బాస్ 8 తెలుగులో ఫ్యామిలీ వీక్ పూర్తయింది. ఈ వారం హౌస్లోని కంటెస్టెంట్స్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వచ్చి సందడి చేశారు. ఫ్యామిలీ వీక్ లో వచ్చే హౌస్మేట్ కుటుంబ సభ్యుల పొగడ్తలు విమర్శలతో హింట్స్ ఇచ్చారు. వాటిని బట్టి వారి ఆట విధానాన్ని మార్చుకునే పరిస్థితి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఎప్పటిలాగానే ఈ వారం కూడా ఎలిమినేషన్ జరిగి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. అయితే ఈ వారం ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ కంటెస్టెంట్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి 2 వారాలు బిగ్ బాస్ ఓటింగ్ లో అధిక ఓట్లతో టాప్ లో ఉండే కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. రోజు రోజుకు ఆట తీరు తగ్గుతూ చాలా వరకు డౌన్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 8 11వ వారం 6 నామినేట్ అయ్యారు. గౌతమ్, టేస్టీ తేజ, పృథ్వీరాజ్, యష్మి గౌడ, అవినాష్, విష్ణుప్రియ 6 నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో నామినేషన్స్ పూర్తయిన మొదటి రోజు నుంచి గౌతమ్ కృష్ణకు అత్యధిక ఓటింగ్ నమోదైంది. దాంతో ఇప్పటి వరకు అందరికంటే టాప్ 1 స్థానంలో నిల్చున్నాడు. గౌతమ్ తర్వాత అంతటి ఓటింగ్తో యష్మి 2వ స్థానంలో ఉంది. ఇక 3వ స్థానం టేస్టీ తేజకు దక్కగా 4వ స్థానంలో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇప్పుడు పృథ్వీ ఓటింగ్ తారుమారైనట్లు తెలుస్తుంది. చివరి స్థానంలో పృథ్వీ, విష్ణుప్రియాలు ఉన్నట్లు తెలుస్తుంది. పృథ్వీతో చేసే లవ్ ట్రాక్ కారణంగా ఆమె గ్రాఫ్ చాలా పడిపోయింది. హౌస్ లోకి గెలవాలనే ఉత్సాహం కంటే కొన్ని రోజుల నుండి ఎంజాయ్ చేద్దామన్న ధోరణితో విష్ణుప్రియ ఉండటంతో పృథ్వీ ఇవాళ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆదివారం ప్రసారం అయ్యే ఎలిమినేషన్ ఎపిసోడ్ ని ఇవాళే షూట్ చేయనున్నారు. కాబట్టి అలా ఈ రోజు ఎలిమినేషన్ ఉండనుందన్నమాట. ఇదిలా ఉంటే టైటిల్ విన్నర్ మెటీరియల్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన పృథ్వీ ఈ వారం ఎలిమినేట్ అయినట్లే. కానీ నబీల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ తో అతన్ని సేవ్ చేస్తాడేమో చూడాలి. ఒకవేళ పృథ్వీ కోసం నబీల్ ఆ ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగిస్తే అతను సేవ్ అయ్యే అవకాశం ఉంది. అతనికి బదులు విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వచ్చు. ఏదేమైనా బిగ్ బాస్ తెలుగు 8 లో 11వ వారం ఎలిమినేషన్ షాకింగ్ గా ఉండనుందని తెలుస్తోంది.